గారు, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి అటు తల్లిని పరామర్శించిన టైంలో మీరు అన్నట్టుగానే అంటే సిఐ, ఏసీపీ, అటు డీజేజీ లేదంటే హోమ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తున్నారు. అంటే దీన్ని ఎంతవరకు చూడాలి? నిజంగా ఇన్వాల్వ్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ ఆరోపణలు మాత్రమేనా? ఆరోపణలు కాదండి, ఇది ఖచ్చితంగా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని అర్థమవుతోంది. ఏసీపీ వ్యక్తిని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, విచారణ చేస్తున్నారంటే దీని వెనకతలో ఉన్నటువంటి ఆ పెద్ద తలకాయ ఎవరు, ఆ బాస్ ఎవరు, ఆ బిగ్ బాస్ ఎవరు అనేది తెలియాల. అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఆ వ్యక్తుల్ని బేరసారాలు ఆడాడంటే దీని వెనకతలో ఎవరు పంపించారు అమ్మిశెట్టి వాసు అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. తూతూ మంత్రంగా సిట్ చేసాం, తూతూ మంత్రంగా ఒక ఐపీఎస్ కి అప్పచెప్పాం, వాళ్ళు సమగ్రమైన విచారణ చేస్తూ ఉన్నారు, వాళ్ళు నివేదిక ఇస్తారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత మీ చర్యలు తీసుకుంటామంటే అసలు మీరు వేయాల్సింది సిట్టింగ్ జడ్జి రిటైర్డ్ జడ్జి అయినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో అటువంటి నా జడ్జిలతో ఒక స్వతంత్ర ఇండిపెండెన్స్ ఒక సంస్థ మీరు విచారణ చేయించాలి, లేదా సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలి. అంతేగాని తూతూ మంత్రంగా మీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ సిట్ కమిటీలతో ఏం పని అవుతుంది? ఏమవుతుందన్నా? సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం లేదా? నిజ నిర్ధారణ చేసే అవకాశాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పిలిపించి ఏం భరోసా ఇచ్చారన్నా అంట? ఏ భరోసా ఇచ్చారు? కుటుంబాన్ని ఇంటికి పిలుచుకున్నంత మాత్రాన ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు భుజం మీద చేయగానే ఆ కుటుంబానికి ఆ చనిపోయిన సాయి కృష్ణ తిరిగి రాడు కదా. మరి ఏది భరోసా, ఎటువంటి భరోసా ఇచ్చారు? ఒక్క నిమిషం మనం